హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న రిమోట్ విలేజ్ పులిగొంది. ఈ పులిగొంది అనే విలేజ్ లంబసింగికి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కానీ మనం ఇక్కడ నుంచి గట్టుంపాకలు అనే విలేజ్ వరకు కూడా బై రోడ్ మనం వెళ్ళొచ్చు. కానీ గట్టుంపాకల నుంచి మాత్రం పులిగొందికి వెళ్ళాలంటే ఎవరైనా సరే 3 కిలోమీటర్స్ నడవలసిందే. సో మేము గట్టుంపాకల నుంచి మొదలయ్యాం నడుచుకొని. సో ఈ గట్టుంపాకల నుంచి పులిగొందికి ఎవరు వెళ్ళాలన్నా సరే తప్పకుండా నడుచుకొనే వెళ్ళాలి. కానీ బైక్ మీద కూడా వెళ్ళొచ్చు. కానీ కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్గా ఆ లోకల్ వాళ్ళు కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు. కానీ అది ఈజీ అయిన రహదారి అయితే కాదు. అయితే ఈ రహదారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రహదారిని గ్రామస్తులు మాత్రమే నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఏ విధమైన సహాయ సహకారాలు అందించకపోయినప్పటికీ ఈ గ్రామస్తులు ఈ రహదారిని నిర్మించుకున్నారు. సో మేము పులిగొందుకి వెళ్ళటానికి మాకు తోడుగా వచ్చాడు బోనంగి విజయ్. ఈ బోనంగి విజయ్ మన బౌడా గ్రామం, అశోక్ బాబా గారు ఉంటున్నటువంటి బౌడా గ్రామం దగ్గరే ఉంటాడు. సో మాకు సహాయార్థం, మాకు హెల్ప్ చేయడానికి మాతో వచ్చాడు బోనంగి విజయ్. బోనంగి విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్ప్. సో ఈ బోనంగి విజయ్ సహాయంతో మేము ఈ పులిగొందు అనే ఒక రిమోట్ ట్రైబల్ విలేజ్కి మేము బయలుదేరాం. సో మొత్తం అంతా రోడ్డు అంతా గతుకులమయం, కిందంతా రాళ్ళు పిక్కలు, వాటిని దాటుకొని ఎత్తైన కొండలు, ఆ కొండలు దాటుకొని మా ప్రయాణం సాగుతుంది. చూసారా రోడ్డు ఎలాగుందో? సో అలా ప్రయాణం సాగుతూ ఉండగా అది ఆ కొండ మీద అప్పుడు నేను చూపించిన ప్రదేశం దగ్గర వరకు మనం పులిగొందుకి వెళ్ళవలసి వస్తుంది. సో మధ్యలో మాత్రం కొద్దిసేపు తప్పనిసరిగా రెస్ట్ తీసుకుంటూ వెళ్తే కొద్దిగా అలుపు తక్కువగా ఉంటుందన్నమాట. సో అలా ప్రయాణం చేస్తుంటే మొత్తం 3 కిలోమీటర్స్ చాలా రఫ్గానే ఉంది. ఉండి ఒకసారి కొద్దిగా హైట్గా ఉంటుంది, మళ్ళీ లో అవుతుంది అనమాట. సో ఫైనల్గా అలా నడుచుకుంటూ వెళ్ళి ఈ పులిగొంది అనే రిమోట్ విలేజ్కి చేరుకున్నాం. చూసారా, ఇదే మనం వచ్చినటువంటి విలేజ్ పులిగొంది. సో పులిగొందిలో పింకీ, మీ పేరు ఏంటండి? బాబురావు సార్. ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. సో ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఉంటాయి సార్, ఒక 5-6 కుటుంబాలు. 5-6 కుటుంబాలు ఉంటాయా? 5-6 అంతే. ఇల్లు చూస్తే చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కాకపోతే కుర్రవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సార్. ఇల్లు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇక్కడ 5 కుటుంబాలు ఉంటాయా? సో మీకు రావడానికి మాత్రం నడుచుకునే రావాలా? నడుచుకునే రావాలి సార్. అంటే కూడా ఇబ్బంది ఉంది సార్. సో ఎదురుగా కనబడుతున్నది స్కూల్. చూసారా, ఒక్కసారి రండి చూద్దాం స్కూల్ తాలూకా పొజిషన్. సో పులిగొందులోని ఉన్నటువంటి స్కూల్ ఇదే స్కూల్లో టీచర్ వస్తారా రోజును? టీచర్ రోజు వస్తారు సార్. స్కూల్ లేదు అనేసి టీచర్ కూడా చాలా బాధపడుతుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 50 మంది వస్తారు. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఈ స్కూల్కి? ఇది పట్టుకున్నా మొత్తం అంతా కలిపి ఒక 50 మెంబర్స్ వరకు వస్తారా? నీ పేరు తల్లి? వెరీ గుడ్. నీ పేరేటమ్మా? వెరీ గుడ్. నీ పేరు? వెరీ గుడ్. నీ పేరు? వెరీ గుడ్. చూసారుగా స్కూల్ ఎలా ఉందో. స్కూల్లో ఉండవలసిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఏమీ లేవు. పాపం ఆ పాకలోనే అక్కడ విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యను అభ్యసిస్తున్నారు. ఊరిని చూస్తున్నాం మనం. సార్ ఇది హౌస్ చూస్తారు కదా, వీళ్ళు
ఇగో ఇది మేకల దొర్రి. మేకలు ఆ ఇంట్లోకి వెళ్తున్నాయి. సాయంత్రం అయ్యేసరికి మేకలు ఆ ఇంట్లోకి వెళ్తాయి. చూసారా, మేకల దొర్రి. సో మేకల దొర్లకి యాక్చువల్గా మేకలు చాలా నీట్గా ఉండడానికి ఇష్టపడతాయి. అందువల్ల దానికి ఒక మేడలా కట్టారనమాట, మేకల దొర్రి అంటారు. సో వాటి తాలూకా మలమూత్రాలు అవి కిందన పడిపోవడం వలన అవి నీట్గా ఉండడానికి ఇష్టపడతాయి. సో ఎదురుగా ఒక ఇల్లు చూస్తున్నాం. ఈ ఇల్లు చూడండి. ఇదండి గది. ఇదొక గది. ఇదొక హౌస్. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదో హౌస్ అండి. బాబురావు గారు, మీ హౌస్ ఎక్కడ? మీ హౌస్ ఏది? ఇదే సార్. ఓకే, మీ హౌస్ చూద్దాం. ఇక పొయ్య వంట చేసుకుంటున్నారు చూడండి. గ్యాస్ అది ఉండదు, ఈ కట్టెలతోనే వంట చేసుకుంటారు. ఇది ఇలాగ ఉన్నది సార్ మా పరిస్థితి. ఇదే గది. షోలు పెట్టాము సార్ అక్కడ. బాబురావు గారు ఇదే గది అని సర్దుకుంటున్నారు. అది వేరే వాళ్ళ హౌసా? ఆ బిల్డింగ్ వచ్చేలాగా చూడండి సార్. స్కూల్ బిల్డింగ్ వచ్చేలా చూడండి సార్. బాబురావు గారి ముఖ్య కోరిక ఏంటంటే కనీసం స్కూల్కైనా సరే, మాకు ఎలాగా ఉండడానికి పర్మనెంట్ హౌస్ లేదు, కనీసం స్కూల్కైనా సరే ఓన్ బిల్డింగ్ ఉంటే కనీసం మాకైతే ఎలాగా ఇబ్బందులు పడ్డాం, కనీసం మా పిల్లలైనా సరే బాగా చదువుకుంటారు అని బాబురావు గారి తాలూకు ముఖ్య ఉద్దేశం. చూస్తున్నారు కదా ఆ పిల్లల యొక్క దీన పరిస్థితి. పిల్లలకి ఎవరికి కూడా కాళ్ళకు చెప్పులు కానీ సరైన బట్టలు కానీ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విలేజ్లో ఏ విధమైన సదుపాయములు కూడా లేకపోవడం వలన ప్రతి దానికి కూడా దూరముగా నడుచుకొని వెళ్ళి వాళ్ళకు కావలసిన అవసరములు తీర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ విలేజ్లో మొత్తం 22 ఫ్యామిలీస్ ఉన్నాయి. చూసారుగా, పిల్లలు బయటకు కొద్దిగా ఈ ట్రైబల్ విలేజ్ పిల్లలు కొద్దిగా భయపడుతూ చూస్తున్నారు. మేము చూసిన దాంట్లో, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లోనే అదొక ముఖ్య విషయం. వాళ్ళు సమాజానికి కొద్దిగా దూరంగా ఉండటం వలన ఇది జరుగుతుంది. వృద్ధులు చలిమంట కాగుతున్నారు. ఈ పులిగొంది 2 భాగముల కింద విభజించినారు. మొదటి భాగం చూసాం, రెండవ భాగం ఈ రోడ్డుకి అవతల పక్క ఉన్నది. సో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఊరి యొక్క పరిస్థితిని మేము చిత్రీకరించాము.
అత్యద్భుతమైన ఆ కొండ లొకేషన్లోని ఈ అడవి బిడ్డలు అడవిని నమ్ముకొని మాత్రమే బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవన ఆధారం పాడు వ్యవసాయం. పాడు వ్యవసాయం అంటే ఏదైనా ఒక పొలాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి చేసి దానిలోని వ్యవసాయం చేసి దాని నుంచి వచ్చిన డబ్బుతోనే వాళ్ళు జీవనం సాగిస్తారు. ఇక్కడ ముఖ్యంగా రాగులు, జొన్నలు, సోళ్ళు ఇటువంటివి పండిస్తారు. వాటి ద్వారా వచ్చిన వాటితోనే వాళ్ళు జీవనం సాగిస్తారు. ఇప్పుడు మీకు కిరాణా సామాన్లు అవి కావాల్స్తే సహజంగా లేకపోతే నర్సిపడం సార్. అంటే అక్కడ వరకు మధ్యలో ఏం ప్లేస్ ఏం లేదు. సో ఈ ఊర్లో పిల్లలు బయటికి ఎప్పుడైనా వెళ్తుంటారా? వెళ్ళాలి సార్. ఎక్కువ వెళ్ళరా? ఎక్కువ వీళ్ళు వ్యవసాయానికి వెళ్ళి సాయంత్రం 5 అయ్యేసరికి తప్పనిసరిగా ఇంటికి రావాల్సిందే. ఎందువల్లంటే 5 తర్వాత ఇక్కడికి రావటానికి సరైన దారి సదుపాయం లేక, ఏ విధమైన వెలుతురు లైటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పులిగందు విలేజ్ చింతపల్లి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. విశాఖపట్నం నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ అడవి బిడ్డలు ఈ అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నారు. చూస్తున్నారు కదా, ఈ అడవి బిడ్డలు, ఈ అడవిని నమ్ముకున్న బిడ్డలు ఈ అడవిలోనే వాళ్ళ యొక్క జీవనాన్ని సాగదీస్తున్నారు. మేకలు, కోళ్ళు, గొర్రెలు వీటిని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా వాళ్లకు ఉపయోగపడుతుంది. వాళ్లకు సేద తీరటానికి ఒక వాలీబాల్ కోర్టు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఎదురుగా కనబడుతున్న హౌసే ఇక్కడ వాలంటీర్ తాలూకా హౌస్ అన్నమాట. బాణాలతో ఏట ఆడుతున్నారు? బాణాలు కాదు సార్, అవి ఉండలు ఉదుకునే ఆ పిట్టలు చేస్తూ ఉంటారు. అంటే పిట్టలు కొడుతుంటారు. కొడతారా? తగులుతాయి పిట్టలకి? తగిలితే పోతాయి సార్ ఈ పిట్టలు. ఒకసారి రండి అమ్మా పిల్లలు, రండి సార్, రండి. తగిలితే ఏం చేస్తారు? రండి ఒకసారి. పిట్టలు కొట్టడానికి వెళ్ళారా మీరు? ఎప్పుడైనా కొడతారా మీరు? కొట్టిన తర్వాత ఏం చేస్తారా పెట్టలని? సరదాగా పెట్టలు ఎప్పుడైనా దొరికాయా మీకు? అప్పుడు దొరికిన తర్వాత పెట్టలను ఏం చేస్తారు? కొడతారు. కొట్టిన తర్వాత కాల్చి కింద. ఏ పెట్టలు దొరుకుతాయి మీకు ఇక్కడ? ఏ పెట్టలు దొరుకుతాయమ్మా? తెలుసు కదరా, నీకు అన్నీ తెలుసు. ఏది బాణం చూపించు చేతిలోని. దేంతో కొడతారు? రాళ్ళ? చూపించు రాయేది. ఓహో బాగుంది, చూసారా? ఆ డిజైన్ అది రాయి అన్నమాట. ఆ రాయిని ఇలా కొడతారు. అయితే ఇలా ఇటు పక్క వచ్చి నువ్వు ఇలా వచ్చి రాయిని ఇప్పుడు లాగి ఒకసారి లాగి ఆ కొట్టకు, మా కొట్టుకు అలాగ ఉంచి ఉండు ఒకసారి కొట్టుకు. చూసారా ఆ పిల్లవాడు ఆ బాణం ద్వారా పక్షులను ఏ విధముగా వేటాడుతున్నాడో చూస్తున్నారా? పొద్దున్న వ్యవసాయం చేసుకుంటారు, వేరే ఏ పని లేదు, వ్యవసాయం ఒక్కటే. ఇంటికి ఎన్ని గంటల వచ్చేస్తారు? ఇంటికి సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తారా?
చేస్తాం సార్. ఏదో స్కూల్కి నాలుగుకి ఏదో మేము మా పుట్ట కోసం వెళ్ళి చేసుకోవడము, సంపాదించుకోవడము అని మేము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి? గతం పగల దాకా వెళ్ళాలి సార్. గతం పక్కన కాదు, ఇప్పుడు తీసుకెళ్ళాలంటే చూసుకోవాలంటే 6 కిలోమీటర్ సార్. కోర్బాల్ సార్, కోర్బాల్ కష్టాలు కొద్దిగా అవ్వట్లేదు. దాన్ని బట్టి అక్కడ దాకా మేము ఏమన్నా వెహికల్స్ చేసుకోవాలంటే మాకు ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎలాగ ఇబ్బంది? ఇక్కడే చేస్తారా డెలివరీ? ఇక్కడ చేర్చారు. ఎందుకైతే మేము అక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళాలి సార్. మా వీళ్ళకు ఏ విధమైన అవసరము వచ్చినా వాళ్ళు దగ్గరగా ఉన్న నర్సీపట్నానికి కానీ అనకాపల్లికి కానీ వెళ్ళవలసి వస్తుంది. చూశారు కదా ఈ పులిగొంది యొక్క ఈ రిమోట్ ట్రైబల్ విలేజ్ యొక్క అందాలు, వాళ్ళ యొక్క కష్టాలు. సో ఇక్కడితో ఈ పులిగొంది ప్రయాణం ముగిసింది. ఇక్కడ నుంచి తిరిగి లంబసింగి వెళ్ళిపోతున్నాము. మీరు ఈ వీడియో నచ్చిన యెడల దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ లంబసింగిలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ చూద్దాం. ఆ రిసార్ట్ మాత్రం చాలా బాగుంది. సో అక్కడికి వెళ్దాం. అదే విహారీ హోటల్ అండ్ రిసార్ట్. చాలా అద్భుతంగా ఉంది రిసార్ట్. మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ స్టే చేయండి. ఈ రిసార్ట్ తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఆ రిసార్ట్కి ఒక క్యాంటీన్ ఉంది. సో అక్కడ మీకు కావలసిన వంటకములు, ప్రతి వంటకము మీకు ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా తయారు చేసి పెడతారు. అదే ఎదురుగా మీరు చూస్తున్నదే ఆ రిసార్ట్ తాలూకా వంటశాల. మీకు అక్కడ టెంట్స్ ఉన్నాయి. టెంట్కి 1000 తీసుకుంటారు. టెంట్ కాకుండా వుడెన్ హౌసెస్ కూడా ఉన్నాయి. దానికి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీకు అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. మీకు ఫుడ్ కోసం కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ వెళ్ళాలనుకుంటే ఈ విహారీ రిసార్ట్ చూజ్ చేసుకోండి. మీకు విజయ్ యొక్క ఆతిథ్యం స్వీకరించండి. యాక్చువల్గా ఈ రిసార్ట్ చాలా చక్కగా ఉంది. లాస్ట్ వీకే మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ వెళ్ళారు. 100 మెంబర్స్